హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ నేనైతే గుత్తొంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మనం ఫ్రెష్ గుత్తొంకాయలు తీసుకొని వాటర్లో కడిగేసేసి ఇలా 4 పార్ట్స్కి అయితే చేసుకోవాలి. అండ్ దాంట్లో పుచ్చులు ఏమన్నా ఉంటే ఏమో చూసుకోండి. లైట్గా పుచ్చున్నా కూడా తీసేయాలన్నమాట, లేకపోతే దాని బ్యాక్ సైడ్ అనేది పురుగు అనేది కన్ఫామ్గా ఉంటుంది. అండ్ ఇలా కోసుకున్న తర్వాత మనం వాటర్లో ఉప్పు వేసుకోవాలి. గుత్తొంకాయకి ఎప్పుడైనా కానీ ముక్కలు కట్ చేయగానే ఏ వంకాయ అయినా కానీ వాటర్లో ఉప్పు వేసుకుంటే కాయ అనేది మనకి చేదు రాదనమాట. వాటర్లో వేసుకుని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా. అండ్ ఇట్లా నేనైతే పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేస్తున్నాను అనమాట. నాకైతే కొన్ని కాయలు పుచ్చులు అయితే వచ్చేసినాయి. అండ్ ఇంక ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని కంట్రంతా ఉండదు, మనకి కర్రీ కూడా బాగుంటుంది. ఇలా వాటర్లో వేయిపోతే మనకి కూర అయితే మనకి చేదుగా ఉంటుందన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసేయాలి. తగినంత, ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఆయిల్ పోసేసి దాంట్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ వంకాయ ముక్కలు అనేవి దాంట్లో అన్నమాట వేసుకోవాలన్నమాట. ఇలా మనం ఒక్కొక్క కాయ సెట్ చేసుకోవాలి, ఒక్కొక్క ముక్క. వంకాయ అనేది చాలా త్వరగానే మగ్గిపోయిద్ది అనమాట. మనకి ఎప్పుడైనా కానీ టైం అనేది ఎక్కువ తీసుకోదు. అండ్ ఇలా దీని మీద ప్లేట్ పెట్టేస్తే త్వరగా మగ్గిద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడితే బాగోదు. అండ్ ఇంక ఇది మగ్గే లోపల మనమైతే మిక్సీకి కావాల్సినవి అయితే రెడీ చేసుకుందాం. మసాలాకి దాంట్లో స్టఫింగ్ పెట్టాలి కదా. అండ్ ఇట్లా శనగగుళ్ళు, వేరుశనగలు, కొబ్బరి ముక్క, జీలకర్ర, తాలింపులు, పచ్చెనపప్పు, ఇవన్నీ. పచ్చెనపప్పు ఆప్షనల్ అనమాట, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. చూడండి, ఈ పాటికి వంకాయలు అయితే మగ్గిపోయాయి. మరీ మెత్తగా అయితే మగ్గనీయకూడదు, జస్ట్ ఒక 50% అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ తర్వాత స్టఫింగ్ చేసి మనం పెడతాం కదా, అప్పటికైతే కరెక్ట్గా అయిపోతాయి. అండ్ వీటిలన్నిటిని వేయించేసుకోవాలన్నమాట. నూనెలో లైట్గా వేయించుకోవాలి. అండ్ కొంచెం బ్లాక్ వచ్చినా బాగానే ఉంటుంది, బట్ లైట్గా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ మనం ఎంతైతే వేయించుకున్నామో ఆ విధమైతే టేస్ట్ వచ్చిద్ది. బాగా మాడిపోతే అదొక టేస్ట్ ఉంటుంది, ఇలా లైట్గా వేగితే అదొక టేస్ట్ ఉంటుంది. 2 టేస్ట్లు బాగానే ఉంటాయి. ఒకసారి ఇలా వేసిన తర్వాత మిక్సీలో గ్రైండర్ అయితే పెట్టేసేయాలి. కొబ్బరి ముక్కలు అనేవి చాలా చిన్నగా కట్ చేసుకోండి, మనకి మిక్సీలో కూడా ఇబ్బంది ఉండదు. నేను కొంచెం పెద్దగా కట్ చేయడం వల్ల నాకైతే ఇబ్బంది అనిపించేసింది. అండ్ ఇక్కడ ఇవి 2 అయితే ఏగిపోయినాయి. నేను మిక్సీ కూడా వేసేస్తాను చూస్తున్నాను. కొంచెం కొబ్బరి ముక్కలు పెద్దగా ఉండటం వల్ల నాకు కొంచెం మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ అయితే పట్టేశాను. అండ్ ఇలా ఈ స్టఫింగ్ పొడి అయితే మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండాలి. మరీ మెత్తగా ఉన్న మనకి టేస్ట్ అనేది కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. ఇలా బరకగా ఉంటే బాగుంటుంది స్టఫింగ్కి. అండ్ ఇలా ప్రతి కాయలో ఇలా పెట్టేసుకొని ముద్దగా ఫోల్డ్ చేసేసి గట్టిగా దగ్గరికి నొక్కేసేయండి. నొక్కేసి కొంచెం నూనె పోసేసిన కళాయిలోనే మళ్ళీ మనం అవన్నీ చక్కగా నీట్గా పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 10-15 మినిట్స్లో వేడి వేడి గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, త్వరగా అయిపోయింది. వేడి వేడి అన్నంలో గుత్తొంకాయ కూర